ఇప్పుడు వచ్చేసి మనం చుడిదార్ కటింగ్ చూద్దాం. అంటే టాప్ పార్ట్ పైన పార్ట్ చుడిదార్కి ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి నీట్గా. 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత నేను లైనింగ్ పార్ట్ని కూడా చుడిదార్కి వెంటనే కట్ చేసేసుకుంటాను, రెండు ఒకేసారి. మీకు ఒకవేళ అలా ఇబ్బంది అనిపిస్తే సింగిల్గా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైనింగ్ పార్ట్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా సేమ్ వేసేసుకొని ఫస్ట్ మనం టాప్ హైట్ చూద్దాం. టాప్ హైట్ వచ్చేసి 41 ఇంచెస్ ఉంది. మనం పైకి 1/2 ఇంచ్ వదులుకొని లైనింగ్ పార్ట్కి తక్కువగా రావాలి, లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ రావాలి. 41 ఇంచెస్ ఉంది కాబట్టి 42 తీసుకోవాలి మనం, ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కాబట్టి. ఇలా లైనింగ్ పార్ట్ తక్కువగా తీసుకోవాలి అండ్ ఇక్కడ కట్ చేసేసుకోవాలి. నెక్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 2.5 వస్తుంది. కొంచెం పెద్దగా కావాలనుకున్న వాళ్ళు 4 ఇంచెస్ తీసుకోవచ్చు. సంక భాగం వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా వెస్ట్ చెస్ట్ మనం మెజర్మెంట్ బట్టి తీసుకోవాలి. చెస్ట్ పార్ట్ వెస్ట్ పార్ట్ చూసుకోవాలి. తిన మెజర్మెంట్ వచ్చేసి 40 వచ్చింది. చెస్ట్ పార్ట్ బై 4 చేసుకోవాలి. బై 4 చేసుకుంటే మనకి 10 ఇంచెస్ వస్తుంది, ఎందుకంటే 4 ఫోల్డ్స్ వేసుకున్నాం కాబట్టి. 10 ఇంచెస్ 10 ఇంచెస్కి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచెస్కి తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ వెస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి మనం. తిన వెస్ట్ పార్ట్ వచ్చేసి 37 ఉంది. 37ని బై 4 చేసుకుంటే మనకు 9.5 వస్తుంది. 9.5 అంటే 9.5కి మనం 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇక్కడికి వస్తుంది. వెస్ట్ ఇలా ఈ సర్కిల్లో తీసుకోవాలి. మనం కట్స్ తీసుకోవాలి. ఇప్పుడు కట్స్ వచ్చేసి 20 ఉంది. 20 అంటే ఇక్కడ వరకు రావాలి. 20 అంటే మన కట్ స్పాట్ ఇది. ఇలా తీసుకున్న తర్వాత కట్ స్పాట్ ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇక్కడికి కట్ స్పాట్. ఇక్కడ మనం అంటే నేను కట్ చేసుకునేటప్పుడు చూపిస్తాను కట్ స్పాట్. అండ్ దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఈ కట్స్ దగ్గర వచ్చేసి మనం ఇట్లా కట్ పెట్టుకోవాలి మార్క్. ఇది టాప్ కటింగ్. అండ్ మనం నెక్లు డివైడ్ చేసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. నేను ఎక్కడ మిగిలితే అక్కడ మనం హ్యాండ్స్ పార్ట్ తీసుకోవాలి. నిజానికి ఒక 4-5 ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు, బాగుంటుంది షేప్ మోడల్లో. లేదు కాబట్టి మనకి 7 ఇంచెస్ కావాలి కాబట్టి హ్యాండ్స్కి లైనింగ్ కావాలంటే లైనింగ్ తీసుకోవచ్చు. నాకు లైనింగ్ అవసరం లేదు కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి 7 తీసుకుంటున్నాను. 7 తీసుకొని ఇలా మనం క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఇక్కడ పాట్ వచ్చేసి 3.5 వస్తే సరిపోతుంది సంక పాట్ దగ్గర. ఇది నేను పూర్తిది కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందులో క్లాత్ లేదు కాబట్టి నేను ఇంతే చూపిస్తున్నాను. నిజానికి క్లాత్ ఉంటే మనం ఎలా తీసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. స్ట్రైట్గా తీసుకొని ఇప్పుడే చెప్పేస్తా. ఇట్లా స్ట్రైట్గా తీసుకొని మనం ఇక్కడ 3 ఇంచెస్ ఇలా క్రాస్ ఫోల్డ్ కట్ చేసేసుకుంటే హ్యాండ్స్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ మనం గుర్తుంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఉండాలి. 2 ఇంచెస్కి 1/2 ఇంచ్ వదులుకొని ఇలా క్రాస్ పెట్టేసుకుంటే 5.5 పెట్టుకోవాలి. 5.5 అంటే తనకి నేను స్టార్ నెక్ తీసుకుంటున్నాను. స్టార్ నెక్ అంటే ఇలా కట్ చేసేసుకోవాలి. మనం ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఈ షేప్లో
వస్తుంది. ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ వదులుకొని 7 వచ్చింది కాబట్టి 6 తీసుకోవాలి. 6 ఇలా రౌండ్ నెక్ పెట్టమన్నారు కాబట్టి రౌండ్ నెక్ని ఇలా స్ట్రైట్ వచ్చి ఇక్కడ క్రాస్ నీట్గా గీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. రౌండ్ నెక్. ఇంట్లోనే ఉండి పూర్తి కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే మన స్టార్ యువతి పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.